ఈరోజు పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి మరియు డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి రాబోయే వినాయక నిమజ్జనం పండగ సందర్భంగా స్థానిక మానేరు నదీ తీరాన పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ, భారతదేశ వ్యాప్తంగా భగవంతుడు విఘ్నేశ్వరుడి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకునే గొప్ప చరితాత్మక పండగ వినాయక చవితి. ఈ పండగ సందర్భంగా వినాయక చవితి నుండి వినాయక నిమజ్జనం వరకు ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధించి వినాయక నిమజ్జనం రోజు అంతే భక్తి శ్రద్ధలతో గంగమ్మ ఒడికి వినాయకుడిని చేరుస్తారు. అందులో భాగంగానే ఈ నెల 17 మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన పండగ ఏర్పాట్లలో భాగంగా సిరిసిల్ల మానేరు నదీ తీరంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం కోసం వినాయక నిమజ్జనం పాండ్ మరియు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా బార్గెట్లు, లైటింగ్, మంచినీటి సౌకర్యం మొదలగు వసతులను ఏర్పాట్లు చేయడం కోసం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయల నిధులను కేటాయించుకుని అందులో భాగంగా ఈరోజు వినాయక నిమజ్జనం ఫండ్ అదేవిధంగా వినాయక నిమజ్జనం స్థలం చుట్టూ ఎక్కడ కూడా అపరిశుభ్రత వాతావరణం లేకుండా పరిసరాలను శుభ్రం చేయిస్తున్నాం. అందులో భాగంగా భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లలో ఎక్కడ లోటుపాట్లు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. అంతేకాకుండా వినాయక చవితి పండగ నుండి విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో వినాయక మండపాలను నిర్వహించి అంతే బాధ్యతతో సకాలంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్, సిఐ కృష్ణ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, డిఈ ప్రసాద్, ఏఈ నరసింహ స్వామి, ఇతర మున్సిపల్